పండగ చేసేసుకుందాము. బట్ బిఫోర్ దాట్ మనకి ఈరోజు కొంతమంది స్పెషల్ గెస్ట్స్ ఇక్కడ ఉన్నారు, అలాగే టీమ్ మెంబర్స్, వారితో ఒకసారి మాట్లాడదాము. వి హ్యావ్ వందన గారు అండ్ స్పందన గారు, ప్రొడ్యూసర్ గారి వైఫ్, డైరెక్టర్ గారి వైఫ్, ద ఉమెన్ బిహైండ్ ఆల్ దిస్ దట్స్ హ్యాపెనింగ్. The real success lies in your hands. Anything that you want to say, Vandana Garu? One line. I'm really happy for this movie and I can't wait to see it on the big screen. And thanks to everybody who's made this big project a successful one. Thank you. Thank you so much, Vandana Garu. Spandana Garu, మీరు కూడా మారుతి గారు ఆల్మోస్ట్ 2 years నుంచి ఇదే ప్రాజెక్ట్లో ఉన్నారు. ఒక్క నిమిషం. 3 మీరు ఎవ్రీ డే ఎవ్రీ మంత్ లెక్క పెడుతున్నట్టున్నారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సభాముఖంగా మారుతి గారికి? ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ మై లవ్ ఆఫ్టర్ Jan 9th. అప్పటిదాకా వాళ్ళిద్దరు లవర్స్, ప్రభాస్ గారు అండ్ మారుతి గారు. దే ఆర్ ఇన్ లవ్. ఐ నో, ఎంతైనా ప్రభాస్ గారితో వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ ప్రభాస్ గారు డార్లింగే, అండ్ ప్రభాస్ గారికి వాళ్ళందరూ డార్లింగ్సే, ఇందులో డౌటే లేదు. అండ్ అలాగే వీ హ్యావ్ అవర్ వెరీ యంగ్ ప్రొడ్యూసర్ కృతి. ఒక్క వన్ లైన్ ఫ్రమ్ యూ వుడ్ బి గ్రేట్, బికాస్ మీరు మూవీస్ ప్రొడక్షన్లో మాత్రమే కాకుండా యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మచ్ ఆఫ్ ఫిలంథ్రఫిక్ వర్క్ ఆల్సో. వన్ వర్డ్ ఫ్రమ్ యూ కృతి ప్లీజ్. అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు, రెడీగా ఉండండి. I can't wait to see Raja Saab on the big screen. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు వెయిటింగ్, ఇక్కడ మేమందరం కూడా వెయిటింగ్. అలాగే ప్రభాస్ గారు, మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలానికి. ఒక్క నిమిషం, కొంతమంది అక్కడ రాశారమ్మా, ఆ గ్రీన్ కలర్ ఒకసారి చూపించమ్మా, గ్రీన్ కలర్ కార్డ్. ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? ప్రభాస్ గారు, ఒక ఇంటర్వ్యూలో మేము చూసాం, మీరు డైరెక్ట్గా మాట్లాడడం కన్నా ఎవరితోనైనా ఇంటరాక్షన్ మీకు బాగా నచ్చుతుందని. ఐ రియలీ లైక్ ఇట్. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మా బంగారం, ఒక్కసారి చెప్పండి క్వాలిటీ అంట, ఏదైనా ఒక్క లైన్ చెప్పినా చాలు. క్వాలిటీ. అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు. అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు, అందుకనేనా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్. అబ్బా ఏంటమ్మా అందరూ పెళ్లి వెనకాలే పడ్డారు. నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి, ఎంత ఆస్తి ఉండాలి, ఎలా ఉండాలి? రే ఏంట్రా ఇది, మొత్తం బయోడేటా అడుగుతున్నారు. నిధి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ ప్రొఫెషన్లో ఉండాలంట వాళ్ళు? ప్రొఫెషన్ ఆఫ్ లవ్. లవ్. బాబా, ప్రొఫెషన్ ఆఫ్ లవ్. ఓకే, మారుతి గారు ఎక్కడ ఉన్నారు? మారుతి గారు ఇక్కడే ఉన్నారు. ఓకే, మారుతి గారు, మీరు చేసే సినిమాల్లో హారర్ కంటెంట్ ఉండడానికి గల కారణం ఏంటి? పెళ్ళయి భార్య ఉండడం వలన, పెళ్ళి కాక ముందు ఉన్న లవ్ స్టోరీసా? నాకు అసలు మాటలే రావట్లేదు, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అదిగో అయ్యే వినపడుతున్నాయి. ఆ ఆరాలో ఉన్నాను నేను, రెబల్ ఆరాలో ఉన్నాను నేను, అంతే. మీరు ఇందాక మీ ఆవిడ చెప్పినటువంటి ఒక మాట విన్నారో లేదో, 9th తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు. ఇది విన్నారు కదా మీరు? ఓకే, తమన్ గారు, చాలా క్రిటికల్ క్వశ్చన్. దయ్యాలలో ఏ దయ్యం చాలా డేంజర్? ఆడదయ్యమా, మగదయ్యమా? బేసిక్గా దయ్యమే డేంజర్. అది ఏ రూపంలో ఉన్నా ఉంటే ఏంటి, దయ్యాలే డేంజర్. బట్ దయ్యాలు ఎవరో లేరు, ఇంట్లో మనిషి రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఓకే, సో థ్యాంక్ యూ. అంటే మనిషి రూపంలోనే తిరుగుతూ ఉంటారని నన్ను చూసి అన్నారు, ఎందుకన్నారో తెలియదు. కానీ మీ మూవీ రాజా సాబ్ 3 హీరోయిన్లు ఉన్నట్లు, నాకు కూడా 3 లవర్స్ ఉన్నారు, ఎలా డీల్ చేయాలో సలహా ఇవ్వండి. మొత్తం చాలా రాసుకొని వచ్చినట్టున్నారు అంకుల్స్. థ్యాంక్ యూ. నేనైతే ప్రభాస్ గారిని ఇంకొన్ని క్వశ్చన్స్ అడగడానికైతే రెడీగా ఉన్నాం. ప్రభాస్ గారు, నేను ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తూ ఉంటానండి, మీరు దయచేసి ఎక్కువ మాట్లాడొద్దు, జస్ట్ 1 word చెప్తే చాలు. ఒక డైరెక్టర్ గురించి 1 word, ఓకేనా? అమ్మ ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి.
ఓకే, నేను పేరు చెప్తాను, 1 word అబౌట్ ద డైరెక్టర్ అండి. కల్కి నాగశ్విన్. స్ట్రాంగ్. స్ట్రాంగ్. ఓకే. ప్రశాంత్ నీల్. హాయ్ ప్రభాసీను గారు. హాయ్. బ్యూటిఫుల్ పర్సన్. ఓకే. రాజమౌళి గారు. జీనియస్ గారు. జీనియస్ గారు. ఓకే. మారుతి గారు. క్యూట్. హన్ను రాఘవపుడి. హార్డ్ అంటే హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్. ఓకే. సుజిత్. సుజీత్. స్మార్ట్, వెరీ స్మార్ట్. స్మార్ట్. ఓకే. పూరి జగన్నాథ్ గారు. పూరి గారు కూడా జీనియస్. హీ క్రియేటెడ్ న్యూ ట్రెండ్ కదా. ఓకే. సందీప్ రెడ్డి వంగ. అదే ఇప్పుడు అక్కడి నుంచి షూట్ నుంచి వస్తున్నా. కల్ట్. కల్ట్. న్యూ జనరేషన్ డైరెక్టర్, కల్ట్ డైరెక్టర్. ఎస్. ఓకే. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్యాన్స్ అందరి తరపున, నేను కొంతమంది ఫ్యాన్స్ మీ ఇంటికి వస్తే మాకు ఏం ఫుడ్ ఇస్తారు తెలుసుకోవాలని చాలా. ఎన్నో ఒక 20-30 వెరైటీస్ పెడదాం. నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్స్ అడిగారు, ఇంకొకళ్ళు కూడా ఇలాగే క్వశ్చన్ అడగాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని. ఆయన పేరు SKN గారు. SKN గారు, వేర్ ఎవర్ యు ఆర్. SKN గారు, SKN గారు మీరు కూడా ఒక్కసారి జస్ట్ భలే వాళ్ళే. పంచ్తో స్టార్ట్ చేసి స్పీచ్ మాట్లాడదాం, స్పీచ్ చేసాక పంచ్ చేద్దామా? నాకు మీ ఎమోషన్ తెలుసుగా, ఫస్ట్ పంచ్ స్టార్ట్ చేసుకుని స్పీచ్ చేద్దాం. పండగ పండగ, రాజస్థాన్ పండగ, పండగ పండగ, ప్రవాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. ఓకే, ఇప్పుడు ఎమోషన్లోకి వెళ్దాం. ఒక 2021 ఎండ్లో అనుకుంటా ఈ సినిమా ఎలా స్టార్ట్ అవుతుందో, ఎలా స్టార్ట్ అయిందో చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు మారుతి గారిని ఒక లైన్ చెప్పమన్నారు. చెప్పమన్నప్పుడు మారుతి డార్లింగ్ కొన్ని ఇష్యూస్ గుర్తు చేస్తున్నాను, డోంట్ ఫీల్ బ్యాడ్. ఒక సినిమా మారుతి గారు చేసింది అంత గొప్పగా ఇది అవ్వలేదు. ఆ వెంటనే మారుతి గారు నేను ఒక 20 years నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫాదర్ కూడా అకాల మరణం చెందారు. కొంచెం డౌన్ అయ్యాం అందరం. ఒకరోజు వెళ్ళి ప్రభాస్ గారికి చెప్దాం, సార్ కొంచెం ఇలా ఉంది, నేను ఏదన్నా ఒక మామూలు సినిమా చేసేస్తాను అని ప్రభాస్ గారి ఇంటికి వెళితే నేను రోడ్డు బయట కార్లో వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తుంటే ఒక 3-4 hours తర్వాత నైట్ ఆయన బయటకు వచ్చారు. మారుతి బయటకు వచ్చి, డార్లింగ్ నేను కెరీర్లో ఇప్పటివరకు 10-11 ఫిల్మ్స్ చేశాను, బట్ నెక్స్ట్ 2-3 years నా బ్రీత్, నా కెరియర్, నా ఫోకస్ ఓన్లీ ప్రభాస్ గారి మీదే అని. ఎందుకంటే ఏమైంది డార్లింగ్ లోపల అని చెప్పా. అదే డార్లింగ్, ఆ సినిమా ఆడకపోతే మీ తప్పేమైనా ఉంటుందా? మీరు చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది, మనం సినిమా చేస్తున్నామని చెప్పిన పర్సన్. ఎందుకంటే ఒక్కసారి ప్రభాస్ గారు ఫిక్స్ అయితే క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు, స్పెక్యులేషన్స్ ఉండవు, డిస్కషన్స్ ఉండవు. ఆయన ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే పర్సన్ కాదు. వన్స్ ఎ కింగ్, ఆల్వేస్ ఎ కింగ్. ఈజ్ కింగ్ సైజ్డ్ హార్ట్. సో నాకు అది చెప్పగానే మారుతి నా కళ్ళనీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను మారుతి 20 rupees ఫుల్ మీల్స్ ఉంటే నేను 7 rupees, మారుతి 7 rupees, ఇంకెవరన్నా వస్తే 6 rupees ఇస్తే మనం ఫుల్ మీల్స్ చేద్దాం ఫిల్మ్ నగర్లో ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ స్టేజ్ నుంచి బిగిన్ అయ్యి మారుతి గారి ఫాదర్కి అరటిపళ్ళు బిజినెస్ ఉండేది. ఈ స్టేజ్కి వచ్చాడంటే మారుతి, అది ప్రభాస్ గారు ఇచ్చిన అవకాశం. సో
వీ లవ్ యూ ప్రభాస్ సార్. ఎందుకంటే ప్రభాస్ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ మా యూవి వంశీ చెప్పాడు, మా వంశీరెడ్డి, అరే నువ్వు వెళ్ళేటప్పుడు ఏమన్నా స్పీచ్లో ఎలివేషన్స్ ఇవన్నీ అతి చేయకు అని. బట్ ఒక అలాంటి హార్ట్కి మనం ఎలివేషన్స్ ఇవ్వకుండా ఎలా ఉంటాం? ఇవ్వకుండా ఉండలేం. అందుకనే ప్రభాస్ గారితో షూట్ చేస్తున్నప్పుడు యూరోప్లో ఆయన ఒక పెద్ద విల్లా తీసుకున్నారు. ఆ విల్లా ఎందుకంటే ఒక పెద్ద విల్లా తీసుకుంటే అందులో పెద్ద కిచెన్ ఉంటుంది, అందులో పనిచేస్తున్న అందరికీ కూడా, ఎందుకంటే యూరోప్లో మేము పాస్తా ఏం తినలేకపోయేవాళ్ళం. ప్రభాస్ గారి చెఫ్ అందరికీ కూడా ఒక మంచి భోజనం వండి పంపించేవాడు. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాగా పనిచేస్తామో ఏంటో తెలియదు కాబట్టి. సో వీ లవ్ యూ ప్రభాస్ సార్. నేను మారుతూ ఒకటే చెప్పా, డార్లింగ్ నేను సినిమా తీసిన తర్వాత, అంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ సార్ ఇంత ఖర్చు పెట్టి ఇంత డేర్ చేసి, అంటే డేర్ అంటే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఆయన చాలా రాక్ సాలిడ్గా ఉండేవాళ్ళు. నేను ఒకటే చెప్పా, రాముడు ఆ రామసేతు కడుతుంటే ఉడత ఇసుక ఇది చేస్తుంది కదా, నేనేమీ కాదు, ఈ సినిమాకి నేను ఉడతను మాత్రమే. బట్ బికాజ్ ఆఫ్ ప్రభాస్ గారి మంచితనం, మారుతి నా స్నేహితుడు మారుతి. బట్ ఈ సినిమా ఇక్కడికి వచ్చే ముందే 3 minutes 21 seconds ట్రైలర్ చూశాను. చెప్పచ్చుగా, ఆ ట్రైలర్ చూశాక అప్పుడప్పుడు మనం ఒక 4 minutes సాంగ్ వచ్చాక ఏదో ఒక ఫ్రేమ్ ఎలా ఉంది, ఒక ఫ్రేమ్ ఎలా ఉంది అని చెప్తారు. ఆ ట్రైలర్ చూశాక ట్రోల్స్ ఉండవు, మీరు ఫిక్స్ చేసేదానికి ట్రోల్స్ ఉండవు, బుక్ తీసుకు రూల్ ఉండవు, పాన్ ఇండియా ప్రభాస్ గారి రూల్ మాత్రం ఉంటుంది. సారీ వంశీ, కొంచెం అప్పుడప్పుడు నేను ఎమోషన్ అవుతుంటాను. మా తమన్ మ్యూజిక్, మా డార్లింగ్ తమన్ మ్యూజిక్ గారి హ్యాట్రిక్ కాంబినేషన్, మహానుభావుడు, ప్రతిరోజు పండగ, ద రాజా సాబ్ హ్యాట్రిక్ అవ్వాలని, అలాగే మా హీరోయిన్స్ మాళవిక మోహన్ గారు, నిధి అగర్వాల్ గారు, రిద్ధి గారు, అందరికీ, అనిల్ తడాని గారు దీన్ని ఇది చేయబోతున్నారు. సో మీ అందరికీ కూడా బిఫోర్ గోయింగ్ దెన్ ఈ 2-3 years నా మైండ్లో ఏముంది అనుకున్నారు కదా, నా మైండ్లో ఓన్లీ ప్రభాస్ గారే ఉన్నారు. ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ లవబుల్ పర్సన్. కల్మషం తెలియదు, ఏం తెలీదు, ఆయన సినిమా ఒక్కటే తెలుసు. ఆయన అందుకే ఏమైనా సరే ఇక్కడి నుంచి అక్కడి నుంచి జపాన్లో కూడా తుఫాన్ సృష్టించగల వ్యక్తి. లవ్ యూ సార్. అప్పుడప్పుడు నేను ఎమోషన్లో కొంచెం ఇదవుతాను. Jan 9th ఎప్పుడో పందెం కోళ్ళ మీద వేస్తారు, ఈసారి మీరు వేసేది డైనోసార్ మీద. Jan 9th రాసి పెట్టుకోండి. 3 hours 10 minutes మాస్ ధమాకా. పండక్కి వస్తున్నాం, పండక్కి చేస్తున్నాం, ఇది ఫిక్స్.